హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ది క్యూట్ చైత్రాస్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాం కదండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుంచి మేము కొండ చూపించాను కదా, లాస్ట్ వీడియోలో కొండ చూపించాను కదా. కొండ మీద శివాలయం ఉందన్నమాట. శివాలయం దర్శించుకుందామని చెప్పి పైకి వెళ్దామని రెడీ అయ్యాము. ఇంతలో మా తమ్ముళ్ళు వాళ్ళు ఇంత కోళ్ళు చూసి పట్టుకోమని చెప్పి ఏదో చేస్తున్నారు. దీనికి ఏదో కన్ను బాగాలేదని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇంకా అందులో అన్నయ్య పట్టుకున్నాడు. నేను అస్సలు పట్టుకోను కోళ్ళు, కొంచెం నాకు భయం అనమాట. మా చైత్ర మాత్రం ఫుల్ కోళ్ళతో బాగా ఎంజాయ్ చేసింది. అస్సలు భయం లేకుండా కోళ్ళు కుక్కలు ఎంజాయ్ చేసింది. ఇంకా బై వాక్ అనమాట, నడుచుకుంటే బైక్ వెళ్ళొచ్చు, కార్ వెళ్ళొచ్చు, రోడ్ వేశారు. కానీ మేము చాలామంది ఉన్నాం కదా అని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. రోడ్డు మీద స్టెప్స్ మీద వెళ్దామని చెప్పి సగం వరకు సిమెంట్ రోడ్డు ఉందన్నమాట. పైకి ఎక్కేంత వరకు అక్కడి నుంచి స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఎక్కే దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అనమాట. అక్కడ తాతయ్య వాళ్ళే అప్పుడు కట్టించారనమాట, మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్. ఆ రోడ్డు చూడండి కిందికి ఎలా కనిపిస్తుందో. కొంచెం ఆ రోడ్డు నడిచేసరికి మాకు అయిపోయింది. చిన్నప్పుడు నేను ఈ వాటర్ ట్యాంక్ ఎంటర్ అయిపోయినప్పుడు, ఇప్పుడు అస్సలు ఎక్కలేమన్నమాట, కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ నుంచి ఇంక స్టెప్స్ స్టార్ట్ అనమాట. ఇక్కడ ఉంది కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట ఆంజనేయ స్వామిది. ఆ టెంపుల్ అలా ఏముండదు అనమాట, జస్ట్ అక్కడ నిలబడుకొని ఉన్నాడు కదా, అక్కడ అది తాతయ్య వాళ్ళు కట్టించారనమాట, మా అమ్మమ్మ హస్బెండ్ అనమాట. అలాంటివి చాలా బజార్లో ఒక లైన్గా ఒకటి, ఇక్కడ మాత్రం టెంపుల్ చిన్న చిన్న టెంపుల్స్ లాగా కట్టించారు, గుడిలాగా. ఇది లాస్ట్ అనమాట హనుమాన్ది. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ ఏమి ఉండవు స్టెప్స్, అవి కనిపించేంత వరకే. కానీ మేము ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్, అంతే కాదు ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, 8:30 9 వస్తుంది, ఏం తినకుండా ఎక్కామన్నమాట. అసలు ఆయాసం వస్తుంది. అక్కడ లైట్గా కనిపించేది స్వర్ణముఖి నది, అంటే బంగారం దొరుకుతుంది కదా కాళహస్తి దగ్గర, స్వర్ణముఖి నది ఉంది. కానీ బంగారం ఏం దొరకదులేండి, కానీ పేరు స్వర్ణముఖి నది. ఇక్కడ దొరకదు, కాళహస్తిలో దొరికిందంట చెప్పేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. స్వర్ణముఖి నది కనిపిస్తుంది కదా, అది మా అమ్మమ్మ వాళ్ళు ఆనుకొని పోతుంది. ఎప్పుడు వచ్చినా ఫుల్గా వస్తుంది అనుకో, ఊర్లోకి నీళ్ళు వచ్చేస్తాయి వరదల్లాగా. ఇంకా అసలు చాలా ఫుల్ నీళ్ళు, వరి కానీ ఏమన్నా పంటలన్నీ మునిగిపోతాయి. ప్రతిసారి ఒక్కసారైనా ఖచ్చితంగా జరుగుతుందనమాట. స్టెప్స్ ఎక్కలేక ఆయాసం వస్తుంది చెప్పి అల్లి బిల్లిలాగా నడుచుకుంటూ వస్తుంది. కానీ అలా నడిస్తేనే ఎక్కువ ఆయాసం వస్తుంది. స్ట్రైట్గా నాకు ఎక్కితేనే మనకి కొంచెం చూడు, మాకు ఆయాసం వచ్చేస్తుంది అనమాట. అసలు ఫుల్ ఎక్కలేకపోయాను. స్టెప్స్ ఎక్కలేకపోవడం ఏంటి అనుకున్నాం మేము. అలానే ఉంటుంది అని చెప్పి అన్నయ్య నేను ఇంకా అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం, పిల్లలు అందరం కలిసి. ఇంకా పైకి వచ్చాము. ఇది అంతా కొండ అనమాట. ఇది కొండ తొలగిస్తానని చెప్పారంట గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా తీసేస్తారేమో అని చెప్పి, ఇక్కడ వరదలు వస్తే కొంచెం హెల్ప్ఫుల్ ఈ కొండ అనమాట. ఎవరైనా కొంచెం ఎక్కువ వస్తే కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. ఇది వెళ్తే ఇబ్బంది అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళు, అంటే ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి పైన శివాలయం కట్టారంట. అందులోని ఇది వెంకటేశ్వర స్వామి పాదం. వెంకటేశ్వర స్వామి 1వ పాదం ఇక్కడ వేసాడంట, 2వ పాదం ఎక్కడో వేస్తే ఆ కొండ కూడా నేలలాగా అయిపోయిందంట. ఆ ఊరి పేరు అయితే తెలియదు అంతగా, అమ్మమ్మ వాళ్ళకి తెలుసు. ఇది ఇక్కడ ఒకటి అనమాట. ఇక్కడ పూజలు బాగా చేస్తారు. ఎప్పుడు అంటే కార్తీక మాసంలో కానీ ఇట్లా శ్రావణ మాసంలో కానీ బాగా చేస్తారు. ఇంకా పైన ఇదంతా శివాలయం టెంపుల్. ఈ మధ్యనే రీసెంట్గా కళ్యాణ మండపం కూడా కట్టుకున్నారు. పైన కళ్యాణం ఏమైనా చేస్తుంటే ఇటు నుంచి బీచ్, ఇదంతా సముద్రం అనమాట. సముద్రం కూడా వెళ్ళాలి. ఇది అంతా కనిపించేది మొత్తం సముద్రమే అనమాట. ఎక్కువ కిలోమీటర్స్ ఏం లేదు, ఒక 20 కిలోమీటర్స్ అట్లా అనమాట. అక్కడ వైట్గా లాస్ట్కి ఇంకా బాగా కనిపిస్తుంది మబ్బులాగా అనమాట. ఒక 20 కిలోమీటర్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి బీచ్ సముద్రానికి. అది పాపకు చూపిస్తా చెప్తున్నాను, ఇట్లా సముద్రము రేపు వెళ్దామని చెప్తున్నా. ఇంకా రేపు సముద్రం ప్లాన్ ఉంది. ఈరోజు గుడికి వచ్చాము, ఇంకా రేపు సముద్రం ప్లాన్ ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఇంకా చూపిస్తున్నా పాపకి. మేము పొద్దున్నే స్నానం చేసి మా పాప జడ కూడా వేసుకోలేదు, అలానే వచ్చేస్తుంది. ఇదంతా విద్యానగర్ అట్లా అనమాట. ఇంకా ఇవన్నీ కాలేజెస్, ఎన్బిఏ గారు కాలేజ్ అవన్నీ ఉన్నాయని చెప్పాను కదా, ఫేమస్ అని చెప్పి. ఆ కాలేజీలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు చాలామంది అక్కడ మామిడి తోపులు ఉండేటివి. ఇప్పుడు అన్ని చిన్నప్పుడు చాలామంది ఆ మామిడి తోపులోకి వెళ్ళి మామిడికాయలు కూడా కోసుకొచ్చేవాళ్ళు, ఇంట్లో మా మామ వాళ్ళు కానీ అలాగా. అసలు ఇప్పుడు అంతా ఫ్లాట్లు చేసేసారు, మామిడి చెట్టు ఒక్కటి కూడా లేదు. ఇక్కడ మా చైత్ర ఏందో గీకేస్తుంది చెట్టుకి, అలాగా చూసి ఏదో చెప్తుంది నాకు, ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ ఏదో ఉందని. అలా చూసుకొని ఆడే అసలు బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా లాస్ట్ టెంపుల్లోకి వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్లో పూజారి వచ్చేసి మా చిన్నప్పటి నుంచి తెలిసిన అయ్యేవారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉండే ఆయన. ఇంకా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మా చైత్ర నందిని తాకి దండం పెట్టుకుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇలా నంది చెవుల్లో నుంచి శివుడిని చూస్తే అనుకునే జరిగింది అంటారు కదా, అలా చూస్తున్నాము మేము కూడా.
ఇగో ఈ అయ్యేవారే అనమాట మా అమ్మమ్మ ఇంటి పక్కన. మమ్మల్ని చూసి ఎప్పుడు వచ్చారమ్మా అని చెప్పారు. మేము వచ్చామని చెప్పి పలకరిస్తున్నాం, నిన్నే వచ్చామని చెప్తున్నాము. చక్కగా చాలా రోజులు అయింది మీరు రాక అని చెప్తున్నాడు. వచ్చాము, ఇట్లా మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి వెళ్ళిపోయామని చెప్పాము. అవును, మాకు కనిపించలేదు, చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారని మా పాపని అందరినీ పలకరించారు. ఇలా అన్నమాట. అదిగండి మేము అందరం వచ్చాం గ్రూపు. అయ్యే వాళ్ళతో మాట్లాడుతాం, అది అన్నీ చెప్తూ ఉన్నాడు. ఫ్యామిలీ, పెళ్ళి, చదువులు, ఇలా ఉన్నారు జనము, జాబు, నువ్వు ఎంత నేనెంత అని రెట్టింపై డైవర్స్ ఎక్కువ తీసుకుంటున్నారని అయ్యే అన్నతో కానీ మాతో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి, నాకు తెలిసినంత వరకు అమ్మాయిలు ఇంటి దగ్గర ఉండి వండి పెట్టుకోవడమే ఉత్తమం. ఇద్దరు జాబులు చేస్తే ఇద్దరు ఇష్యూస్తో ఎక్కువ డైవర్స్ అవుతున్నాయని చెప్తున్నాడు. నిజమే, అది నిజంగా అలానే ఉంది. ఎందుకంటే తను ఇద్దరు వర్క్ చేసి వస్తారు, ఇంటికి వస్తానే ఇద్దరు పని చేయాలి అని చెప్తే ఎవరైనా ఇసుకుంటారు. సో మీరు చేసి పెడితే నేను తినాలి, నేను చేసి పెడితే మీరు తినాలి అని చెప్పి గొడవలు స్టార్ట్ అవుతాయి అనమాట. సో అదే రీజన్ అవుతుంది. మా పాపకి అంతలా పన్ను ఊడిపోయింది. పైన అరటిపండు అయ్యేవారు ప్రసాదం అరటిపండు ఇచ్చారు. ఆ అరటిపండు కొరకడంలో అది ఆల్రెడీ ఊడుతుంది, పన్ను ఊడిందనమాట. ఇంకా మా పాప గుర్తుగా ఉంటుందని చెప్పి కొండ మీదే నేలలో మట్టిలో పెట్టేసింది అనమాట. ఇంకా గుర్తుండిపోతుంది అయితే కొండ మీదకి వస్తే నా పన్ను ఊడిపోయింది కదా అని చెప్పుకుంటావు ఎప్పటికీ అని చెప్పి పన్ను మట్టిలో పెట్టేసింది. ఇంకా మట్టేస్తూ ఉంది, ఆడుతూ. గుర్తుంటుందా చైత్ర? గుర్తుంటుందమ్మా అని చెప్తుంది. సో అదొక గుర్తుండిపోయే మెమొరీ కాబట్టి ఆ పాపకి అలా చెప్పానమాట, ఇక్కడ పెట్టేసేయని. ఇంకా కిందికి తీసుకెళ్ళి ఎక్కడో పడేసి ఎందుకులే అని చెప్పి అక్కడే పెట్టేస్తాం మేము. అలా మేము అటు సైడ్కి మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పొలం చేసిన వాడిని చూపిద్దామని అటు వెళ్తున్నాము. అలా వెళ్తుంటే అక్కడ మధ్యలో చిన్న పురుగులు మట్టిని ఇట్లా రౌండ్స్గా చేస్తాయి కదా, అలా రౌండ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట మాకు. కొంచెం ముందుకెళ్ళాక ఇంకా ఎక్కువ కనిపించాయి. అక్కడ చూద్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ చెట్లన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ బాగా చేస్తారు, ఏం చెట్లు లేకుండా అసలు నీట్గా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద చెట్లు మాత్రమే ఉన్నాయి, చిన్న చిన్నవి అయితే ఏం లేదు. దారి కూడా ఉంది. మేము వచ్చేటప్పుడు మెట్లు ఎక్కాము, దిగేటప్పుడు మాత్రం రోడ్డు మీద సగం దూరం రోడ్డుకి వచ్చి తర్వాత మెట్ల మీద వచ్చాము. ఎందుకంటే మెట్ల దగ్గర నుంచి సగం రోడ్డు మెట్లు టచ్ అవుతుందన్నమాట. ఇదిగో చూడండి, ఇదిగో చిన్న చిన్న పరుగులు. మీరు కూడా ఇలాంటివి ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి. చిన్న చిన్న పరుగులు చిన్నప్పుడు చూస్తే మళ్ళీ నేను ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు మట్టి రోడ్లు, ఎర్రమట్టి రోడ్లు కాబట్టి కనిపించేటివి కొంచెం వర్షం వచ్చే ముందు కానీ చల్లగాలప్పుడు కానీ. ఇప్పుడు అంతా సిమెంట్ రోడ్లు అయిపోయేసరికి మాకు అసలు ఎక్కడ కనిపించట్లేదు అలాంటివి. ఇప్పుడే కనిపించాయి నాకు ఈ మధ్య కాలంలో, చాలా రోజుల తర్వాత. మీకు ఎవరికైనా ఇలా కనిపించుంటే కామెంట్ చేయండి. ఇక ఇదంతా మా మామయ్య పొలము. ఇట్లా మామయ్య అంతా కాదు, ఒక పక్క 8 ఎకరాల వరకు మా ఉంది. చిన్నప్పుడు అమ్మ వాళ్ళంతా ఇలా వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు అనమాట. ఇటు సైడే అనమాట పొలాలంతా ఉండేది. ఇటు పక్క వచ్చేసి అడవి, అదంతా అడవి అనమాట. ఇంతకుముందు ఇది కూడా అడవి, స్ట్రైట్గా కనిపించేది. ఇంకా ల్యాండ్స్ లాగా చేసేసుకొని ఎవరు వాళ్ళు చెట్లు కొట్టేసుకొని పొలంలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అడవి అనేది కొంచెం తగ్గిపోయింది. ఇంతకుముందు జింకలు కూడా ఉండేవి, ఇప్పుడు అసలు ఏం లేవంట. అమ్మమ్మ వాళ్ళు కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ బర్రెలు తోలుకొని వెళ్తారు కదా, అది ఈ అడవిలోకే. ఇంకా 365 days బర్రెలు తోలుకొని పోతారు ఆ అడవిలోకి కంపల్సరీ. అసలు ఇంటి దగ్గరగా ఉంచరు, అడవి ఉంది కాబట్టి వాళ్ళకి ఒక ప్లస్. ఇక్కడ మన ఊర్లో మా డాడీ వాళ్ళ ఊరు సైడ్ అయితే పొలం వేస్తే మాత్రం అస్సలు బర్రెలు బయటకు తిప్పడానికే ఉండదు. సమ్మర్ వస్తే తప్ప, కోతలన్నీ అయిపోయి తప్ప అప్పుడు వదులుతారు, అప్పటి వరకు లేదు. అలా మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అలా కాదు. 365 ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు బయటికి బర్రెల్ని. ఇంకా తినేసి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా నైట్ పాలిచ్చే ముందు వస్తాయన్నమాట. ఇంకా సో ఇదిగోండి రోడ్డుకి ఇదంతా రోడ్డు అనమాట. కారు కొంచెం వానలు వస్తే మాత్రం కొంచెం కాలువలుగా ఏర్పడిపోతుంది, సరిగా ఉండదన్నమాట. ఇప్పుడు నీట్గా ఉంది, ఇప్పటికైతే పెద్ద వానలు ఏం మాకు తగలలేదు, రోడ్డు నీట్గానే ఉంది. ఇంకా రోడ్డు మీద కనిపిస్తుంది సన్నముఖి నది, చూడండి ఎలా కనిపిస్తుందో సన్నముఖి నది తెల్లగా చక్కగా. కానీ వాటర్ అస్సలు లేవు, వాటర్ ఎక్కువ ఉంటే మాకు కొంచెం ఊర్లోకి వస్తుంది. ఎందుకంటే బ్రిడ్జి డౌన్ అయింది, ఇసుక అంతా కొట్టుకొని రావడం వల్ల ఆ ఇసుక ఎక్కువ